జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారంతో కూడిన అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఎలాంటి పూజలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం 11:42 వరకు చతుర్దశి తిథి ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి ఉంది. రాత్రికి అమావాస్య ఉంది. ఆదివారంతో కూడిన అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతను పరిశీలిస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, అమావారే రవేర్వారే యత్కించిత్ క్రియతే జపం తత్సర్వం అక్షయం ప్రోక్తం సాధకానాం జయప్రదం అంటుంది శాస్త్రం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు సాధకుడు కొద్దిగా జపం చేసినా సరే అది అక్షయం అవుతుంది. ఇది సాధకులకు విజయాన్ని కలిగింపజేస్తుంది. అందుకే ఎవరైనా గురువు దగ్గర మంత్రం స్వీకరించిన వాళ్ళు ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈరోజు రాత్రి సమయంలో మంత్రజపం చేస్తే అది కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు మౌనవ్రతం ఉండటం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా ఆదివారానికి ఉన్నటువంటి అమావాస్యతో కూడిన మహిమను పరిశీలిస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, రవివారే అమావాస్యాం శివపూజా పరాయణ ముచ్యతే సర్వపాపేభ్య శివలోకం సగచ్చతి అంటుంది శాస్త్రం. అంటే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఎవరైతే శివపూజ చేస్తారో, శివాలయ దర్శనం చేస్తారో వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులై శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివలోకాన్ని చేరతారని ఈ శ్లోకం మనకు ప్రామాణికంగా తెలియజేస్తుంది. అదేవిధంగా అమావాస్యతో కూడిన ఆదివారం రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, అశ్వత్థరూపీ భగవాన్ విష్ణురేవ నసంశయ భానువారే అమావాస్యాం తస్య పూజ మహాఫలం అంటుంది శాస్త్రం. అంటే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేస్తే భానువారే అమావాస్యాం తస్య పూజ మహాఫలం, అటువంటి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే పితృతర్పణానికి ఉన్న గొప్పతనం కూడా ఆదివారంతో కూడిన అమావాస్య రోజు శాస్త్రం చాలా అద్భుతంగా చెప్పింది. శాస్త్రం ఏం చెప్తుందంటే, భానువారే అమావాస్యాం యహ కుర్యాత్ పితృతర్పణం తస్య వంశే న సీదంతి పితరః శతవార్షికం అంటుంది శాస్త్రం. అంటే అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజు ఎవరైతే అపరాహ్న కాలంలో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం విడిచిపెడతారో వాళ్ళ పితృదేవతలు 100 సంవత్సరాల పాటు తృప్తి చెందుతారని శాస్త్రాలలో ఉన్న ఈ ప్రామాణిక శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా అమావాస్యతో కూడినటువంటి ఆదివారం గురించి సాధనలో ఏం చెప్పారంటే, అర్కవారే అమావాస్యాం సిద్ధయోగ ప్రకీర్తిత తస్మిన్ కాలే కృతా సాధన పునరావృత్తి వర్జిత. అంటే అర్థం ఏంటంటే, తస్మిన్ కాలే కృతా సాధన పునరావృత్తి వర్జిత. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు మీరు ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ స్తోత్రపారాయణ చేసినా దానివల్ల సాధకుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సాధనలో ఉన్నత స్థాయికి చేరతాడని శాస్త్రంలో ఉన్న ఈ శ్లోకాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. రేపటి శుభయోగం శీర్షికన సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి, సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆసేతు సీతాచలం దైవశక్తి వ్యాపించినటువంటి భూమి భారతదేశం మాత్రమే. అందుకు భారతీయులందరూ గర్వించదగ్గ అంశం ఇది. అటు హిమవత్పర్వత ప్రాంతాల నుంచి ఇటు దక్షిణ సముద్రం వరకు ఆ సేతు సీతాచలం అనే వ్యవహారం అనుకున్నది. ఆ సేతు సీతాచలం, సేతువు నుంచి సీతాచలం వరకు, అంటే రామేశ్వరం నుంచి హిమాలయాల వరకు అన్ని పవిత్ర క్షేత్రములే మనకు. ఇంకో మాట అంటుంటాం, కాశ్మీర్ సే కన్యాకుమారి తక్కని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీరేతు సరస్వతి, అక్కడ అమ్మ సరస్వతీదేవి ఉన్నది, కన్యాకుమారి అమ్మవారు. చూస్తుంటే భారతదేశం అంతా కూడాను అమ్మగా చెప్పచ్చు, అయ్యగా చెప్పచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆసేతు సీతాచలం అన్నప్పుడు రామేశ్వరంలో రామేశ్వరుడే వెలసి ఉన్నాడు. సీతాద్రియందు అంటే హిమాలయంలో కేదారేశ్వరుడుగా ఉంటూ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎన్ని శివక్షేత్రాలు ఉన్నాయండి. మనం ఉన్న ఈ చోటంతా ఒక మహాశివక్షేత్రమే. అదేవిధంగా ఈ దేశమంతా శక్తిమయం. అందుకే భారతదేశం
ఉన్న ప్రతివారు కూడాను ఈ దేశాన్ని అమ్మా అని కొలుచుకుంటారు. మాతృ అనేది ఒక భావం. ఆ భావం ఏంటంటే ఎవరి వల్ల మనం జన్మించామో, ఎవరి అవ్యాజమైన ప్రేమ వలన మనం పోషింపబడ్డామో వారిని అమ్మ అని పిలుస్తాం. కనుక మనకు కారణమైనది, మనకు పోషకమైనది, మనకు రక్షకమైనది అమ్మ. స్పష్టమైంది కదా. అమ్మ అనగానే ప్రతివాడి మనస్సు కరిగిపోతుంది. వాడు ముసలివాడైనా దెబ్బ తగిలితే అమ్మా అని ఏడుస్తాడు. అందుకు నేను అమ్మా అని పిలుస్తాను అనాలి మానవుడు అయినవాడు. అంతే కదండి. 100 ఏళ్ల ముసలివాడైనా రోగం వచ్చి మూలిగితే అమ్మ అని మూలుగుతాడు. వాడు ఏ అమ్మని పిలిచాడో తర్వాత తెలుసుకుందాం. కానీ అమ్మ అనే భావం ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే అమ్మ ప్రేమ అన్నిటికంటే గొప్పది. మనకు జన్మనిచ్చింది, మనల్ని పోషించింది, మన గురించి మనకు తెలియని కాలంలో మన గురించి గమనించుకుంటూ కాపాడుకుంటూ వస్తుంది. పైగా అమ్మలో ఉన్న అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక. అవ్యాజమైన కారుణ్యం. అంటే సృష్టిలో ప్రతి ప్రేమ స్వార్థం ఉంటుంది, కానీ అమ్మ ప్రేమ మాత్రమే ఏది ఆశించకుండా అందిస్తుంది ప్రేమ. అందుకే మాతృదేవో భవ అనే భారతీయ సంస్కృతికి మనం వారసులం గనక, భారతీయ సంస్కృతిలో అమ్మలు మొత్తం 4 ఉంటారు. ఒకరు కన్న తల్లి. ముందు ఆవిడుంటేనే మనం దేశము జ్ఞానము ఇవన్నీ ఉంటాయి కనుక ముందు కన్న తల్లి. రెండవది దేశమాత, మూడవది గోమాత, నాలుగవది జగన్మాత. ఈ 4 మాతల్ని నమస్కరించేవాడు భారతీయుడు. ఈ 4 మాతల్ని మనం నమస్కరిస్తాం. అలా మనకి ఈ ప్రధానమైన 4 మాతల్లో 3 మాతలకి మూలమైన జగన్మాతని మనం కొలుచుకుంటున్నాం. అందుకు భారతదేశాన్ని మాతృస్వరూపంగా చూడాలంటే కాశ్మీర్ షేక్ కన్యాకుమారి తక్కనాలి. కాశ్మీరంలో సరస్వతి నుంచి కన్యాకుమారి అమ్మవారి వరకు అంతా అమ్మవారి మహిమే. అందులో కామాక్షి క్షేత్రం ఒక అమ్మవారి పీఠాల్లో ఒకటి. అలాంటి భారతదేశంలో ప్రతి చోటు శివమయమే, ప్రతి చోటు శక్తిమయమే. భారతదేశమే శివశక్తిమయం. ఇది మనం నమస్కరించవలసిన ప్రధానమైన భావం. ఎందుకంటే మన పూర్వీకులు తపశ్శక్తి చేత భగవంతుణ్ణి ఇక్కడ సాక్షాత్కరింపజేసుకున్నాడు. అదేమిటో ప్రపంచంలో ఎన్ని దేశాలైనా ఉండొచ్చు కానీ దివ్యత్వం మాత్రం భారతదేశం నుండే ప్రపంచానికి అందుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే బాగా ఆలోచిస్తే ప్రపంచమంతా ఒక ఇల్లు అని భావించగలిగిన సంస్కారం మనందరికీ ఉన్నది. అంతే కదండి. ప్రపంచమంతా ఒక ఇల్లే. వసుధైవ కుటుంబకం అనే మాట మన సంస్కృతిలో కనబడుతుంది. అలాంటి భూమిలో అనాదిగా అనేకములైనటువంటి దేవతా క్షేత్రములు మహర్షుల తపస్సుల వల్ల, దేవతల కారుణ్యాల వల్ల ఏర్పడ్డాయి. అందుకే క్షేత్రరూపీ మహేశ్వర అంటోంది శివపురాణం. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం కొన్ని భూముల్ని పవిత్రంగా చేస్తూ తాను వ్యక్తమవుతాడు. కొన్ని కాలాలని పవిత్రం చేస్తాడు. కాలాలని పవిత్రం చేస్తే పర్వాలు, భూమిని పవిత్రం చేస్తే క్షేత్రాలు, నీరు పవిత్రమైతే తీర్థాలు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేశంలో ఒకవైపు క్షేత్రాలు తీర్థాలు ఎలా ఉన్నాయో మరొక వైపు మహాత్ములు ఉన్నారు ఇక్కడ పరంపరగా. అందుకే దేశం గర్వించదగ్గ అంశాలు ఏంటంటే 1 క్షేత్రరాజములు, 2 తీర్థరాజములు, 3వది ఏమిటి అంటే మహాత్ముల పరంపర. భారతీయుడు ఒక్కసారి తలంచుకుంటే ఆనాటి వ్యాసదేవుణ్ణి మొదలుకుని ఆదిశంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, ఆ తర్వాత క్రమక్రమంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, కాంచీపుర యతీంద్రులు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఇలా ఎప్పటికప్పుడు మహాత్ములు మనకు గుర్తుకొస్తూనే ఉంటారు. అందుకే ఈ దేశానికి నిజమైన రక్షకులు ఆ మహాత్ములే. ఆ గురు పరంపర అంతటినీ మనం స్మరించుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం అమ్మవారి మహిమ, గురు పరంపర ఈ రెండింటినీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారు ఒకరున్నారు. అమ్మవారిని ఆశ్రయిస్తే బాగుపడతాము. ఎలా ఆశ్రయించాలి? ఈ 3 మన గురువులు చెప్తేనే తెలుస్తాయి, లేకపోతే ఏం తెలుస్తుందండి? అది కబీర్ ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. గురువు గోవిందుడు ఇద్దరూ ఒక్కసారి నా ముందు ప్రత్యక్షమైతే నేను ముందు గురువు పాదాలకే నమస్కరిస్తాను. ఎందుకంటే గోవిందుణ్ణి నాకు గురువే చూపించాడు కనుక ముందు గురువుకి నమస్కరిస్తానన్నాడు. అందుకే గురుభక్తి లేని వాడికి గోవిందుడు అనుగ్రహం దొరకదు గనక యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అనే మాటను చెప్పారు. భగవంతుడిపై ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువుపై ఉండాలి అన్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు
ఉదాహరణకు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దుర్గాకుండంలో పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి. అలా స్నానం చేసిన తరువాత దుర్గాదేవిని మనసు నిండా తలుచుకుంటూ ఆ మడిబట్టను కట్టుకొని దుర్గాదేవి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని కనులారా తిలకించాలి. కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవాళ్ళు దుర్గాదేవి ఆలయంలో గనక 4 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలు, స్త్రీలకు వచ్చేటువంటి సమస్యల నివారణకు కూడాను తప్పనిసరిగా దుర్గాదేవి ఆరాధనలో మందార పూలను సమర్పించటం వలన స్త్రీలకు వచ్చేటువంటి వివిధ రకాలైన అనారోగ్య సమస్యల నుండి మేలు చేకూర్చడానికి దుర్గమ్మ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుందని శాస్త్రం. ఇక్కడ ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలికే తల్లి అన్నమాట. సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాతగా ఉంటే దుర్గాదేవి ఈ యొక్క ఆదివారం నాడు ఈ విధంగా ఆమె చల్లగా కాపాడి రక్షిస్తోంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. స్త్రీల పాలిట పెన్నిధిగా ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తోంది. అందుకే ఆమె దుష్కర్మల్ని తొలగించేటువంటి అపురూప సౌందర్య లహరీ తత్వం ఆ దుర్గమ్మ తల్లిలో ఉంది. అలాగే విద్యలు ఎంత చదివినా కూడా గుర్తుండట్లేదు, చదివిందంతా మర్చిపోతున్నాను, పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతున్నానని బాధపడేటువంటి వాళ్ళు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి శంకరాచార్య విరచితమైనటువంటి శ్లోకం ఉంది సౌందర్యలహరిలో. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి అంటూ ఆ తల్లిని ప్రార్థన చేస్తే చాలండి. ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది. చక్కటి విద్యలో ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు మనకు కలిగేటట్టుగా అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. దుర్గాదేవి ఆలయంలో గనక బెల్లం కలిపినటువంటి అన్నం భక్తులకు కనుక పంచినట్లయితే ఐశ్వర్యం వచ్చి తీరుతుంది ప్రతి ఒక్కరికి అంటోంది శాస్త్రం. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. మరి ఐశ్వర్యం కావాలి ప్రతి వాళ్ళకి. మరి ఈ ఐశ్వర్యం కావాలంటే అమ్మలగన్న అమ్మ ఆలయాన్ని మనం సందర్శించినప్పుడు ఈ విధి విధానాన్ని పాటించినట్లయితే తప్పనిసరిగా ఐశ్వర్యం కలుగుతుంది, దృష్టి దోష నివారణ కూడాను కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నసిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం,
కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:47. తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:08 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 10:12 వరకు, వర్జం మధ్యాహ్నం 3:13 నుంచి 4:37 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:55 వరకు, అమృతకాలం రాత్రి 7:25 నుంచి 8:45 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. నేటి విశేషం ఆదివారం. అలాగనే దర్శ అంటే అమావాస్యకు సంబంధించిన పితృదేవతారాధన చేయాలి. ఎందుకంటే అపరాహ్న కాలానికి అమావాస్య వచ్చింది కాబట్టి. ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమాల వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యారాధన చేయడం, ఆయనకు పాయసం నివేదన చేయడం, ప్రసాదంగా స్వీకరించడం, ఉదయకాలంలో సూర్య నమస్కారాలు చేయడం, ఇవన్నీ కూడా ఉత్తమమైన సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. దేనికి బానిస కానివారే నిజమైన జ్ఞానులు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఏమి దాంపత్యం సీతారాములంటే? అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి. గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతా స్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కందుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో, ఆ సమాధి స్థితిలో కందుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద భాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు కాదు కాదు. ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు. మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు కాదు కాదు. ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బిందీక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప.
అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలో. అస్యాదేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో, ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అది ఏమిటి? అలా ఎక్కడైనా కనపడతారా? సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది? ఒక్కనాటికి ఉండదు. కానీ తత్వత ఏమిటో తెలుసా? విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు? విశ్వంలోనే చూడాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడు? ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటోంది యజుర్వేదం. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతంలో. అంతా హరిస్వరూపమే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ యోగికి విశ్వము కనపడదు, అంతటా విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం. మిగిలినవన్నీ 999 నామాలు ఆ నామానికి వ్యాఖ్యానాలు. నిజానికి విశ్వమే విష్ణువు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని కదూ. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, అమ్మవారి యందు అయ్యవారిని చూడాలి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారం చేశారు. అమ్మవారి చుబుకానికి పోలిక చెప్పలేకపోతే పరమశివుట్ట అమ్మవారి ముఖం అద్దంలా ఉందని ఇలా గడ్డాన్ని అద్దానికి ఉండే పిడిలా ఉంటే అది పట్టుకుని ఇలా ఎత్తి చూసేట. చూస్తే ఇప్పుడు ఆవిడ ముఖం అద్దంలా ఉంటే ఆవిడ ముఖంలో ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయితే అమ్మవారిలో అయ్యవారు కనపడుతున్నారంటే విశ్వమునందు విశ్వనాథుడు కనపడుతున్నాడు. నా అద్దం ముందు నించుంటే నా అద్దంలో నా బింబమే ప్రతిబింబంగా కనబడినట్టు. ఇప్పుడు సీతమ్మ యందు రాముడు కనపడ్డాడంటే యోగిగా దర్శనాన్ని పొందుతున్నారు. ఇన్ని విషయాలు ఒక శ్లోకంలోకి బాహ్యంలో కథకి సరిపోయేటట్టు సంసార తరణముతో సుందరకాండ సమానమని చెప్పే రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో నివసిస్తున్నాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ ద్వారక ఇంద్రుడి అమరావతి నగరం కంటే ఎంతో అందంగా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసు. అక్కడ ఒక పెద్ద సభా మంటపం ఉంది. దాని పేరు దాశార్హి. అది యోజన వైశాల్యం కలిగి ఉంది. దాశార్హి. బలరామకృష్ణుల అండతో వృష్టి అందక వంశీయులందరూ అక్కడ సుఖంగా నివసిస్తున్నారు. సమస్త ప్రజల జీవనాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు అక్కడ ఆసనాలన్నిటి యందు కూడా మంచి సుగంధపు గాలులు వీచాయి. వాటిపై పూలవానలు కురిశాయి. ఒక అద్భుతమైన తేజోరాశి అంతరిక్షంలో ఉండి నెమ్మదిగా భూమిపై అవతరించింది. ఆ తేజస్సు మధ్యలో నుంచి తెల్లని ఏనుగుపై దేవతలతో కలిసి ఇంద్రుడు కనిపించాడు. ఆ ఇంద్రుణ్ణి చూసి బలరామకృష్ణులు, ఉగ్రసేన మహారాజు, యాదవులు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు, నమస్కారాలు పెట్టారు. ఇంద్రుడు ఏనుగు మీద నుండి వేగంగా క్రిందికి దిగి కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, ఉగ్రసేన మహారాజును కౌగిలించుకున్నాడు. ఉద్ధవుడు, వసుదేవుడు, వికద్రవుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశంఠుడు, అనిరుద్ధుడు, సాత్యకి, గదుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ, చారుదేష్ణుడు, సుదేష్ణుడు మొదలైన యాదవులందరినీ కౌగిలించుకున్నాడు.
ఈ పేర్లు వింటేనే మనకు పాపాలు పోతాయి. మిగిలిన ప్రధానమైన వారందరినీ కౌగిలించుకొని వారు చేసిన పూజను స్వీకరించి తల వంచుకొని ఇలా అన్నాడు, నాయనా శ్రీకృష్ణ, నీ తల్లి అయినటువంటి అదితీదేవి పంపించగా నేను ఇక్కడికి వచ్చాను. భూమి పుత్రుడైన నరకాసురుడు మన తల్లి కుండలాలను అపహరించాడు. కనుక ఓ మధుసూదన, ఈ లోకంలో తల్లి మాటను పాటించేవాడివి నువ్వు ఒక్కడివే కదా. ఆ నరకాసురుణ్ణి సంహరించు. ఆమె కుండలాలను ఆమెకు తెచ్చివు, ఆమెకు ఆనందం కలిగించు అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నేను తల్లి మాట పాటిస్తాను, ఆ నరకాసురుడిని సంహరిస్తాను, అమ్మ కుండలాలను తీసుకొని వచ్చి తిరిగి అమ్మకిస్తాను, అమ్మకు ఆనందం కలిగిస్తానని బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు మొదలైన వారితో మాట్లాడాడు. తర్వాత శ్రీకృష్ణుడు దేవతలకు మేలు కలగాలని కోరుకున్నాడు. వెంటనే గరుత్మంతుణ్ణెక్కి నరకాసురుడి వద్దకు బయలుదేరాడు. ఆయన వెనకే ఇంద్రుడు, దేవతలు కలిసి వెళ్ళారు. అందరూ శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ వెళ్ళారు. శ్రీకృష్ణుడు నరకాసురుడికి ముఖ్యులైనటువంటి రాక్షసులందరినీ సంహరించాడు. తర్వాత మురాసురుడు సృష్టించిన 6000 పాశాలను చూశాడు. అవి చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటి చివర చురకత్తులున్నాయి. శ్రీకృష్ణుడు అస్త్రాన్ని ప్రయోగించి వాటిని ఛేదించి మురాసురుణ్ణి, అతడి వంశంలోని వారందరినీ కూడా వధించాడు. కోటలను బర్దలుగొట్టి అక్కడ ఉన్న నిశుంభుణ్ణి కూడా వధించాడు. తర్వాత హయగ్రీవుడితో యుద్ధం చేశాడు. వాడు 1000 యోధుల వంటి బలం గలవాడు. వాణ్ణి కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు. తర్వాత లోహిత గంగం అనే చోట ఉన్నటువంటి ఔదకము అనే ప్రాంతంలో విరూపాక్షుడిని వధించాడు. ఆ తర్వాత పంచజనులను వధించాడు. వారు ఎప్పుడు నరకాసురుడు వెంటే ఉంటారు, క్రూరమైన పనులు చేస్తూ ఉంటారు. అందుకే వారికి పంచజనులు అనే పేరు వచ్చింది. అలాంటి రాక్షసులను శ్రీకృష్ణుడు వధించాడు. తర్వాత నరకాసురుడి రాజధానికి వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం దేవతలకు, రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం కంటే ఘోరంగా జరిగింది. అది లోకానికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు కృష్ణుడు 8 లక్షల మంది దానవులను వధించి పాతాళ గుహలోకి ప్రవేశించాడు. అక్కడే నరకాసురుడు ఉన్నాడు. అదే వాడి నివాసం. శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధానికి దిగాడు. పూర్వం విష్ణువు మధువు అనే రాక్షసుడితో యుద్ధం చేసినట్లుగా కృష్ణుడు నరకుడితో యుద్ధం చేశాడు. ఇంద్రుడి కోరిక తీర్చాలనుకున్నాడు. అదితి మాత కుండలాలను ఆమెకు తిరిగి ఇవ్వాలనుకున్నాడు. తల్లికి సంతోషం కలిగించాలనుకున్నాడు. వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధరించాడు. ఒక్క ముహూర్తకాలం నరకుడితో ప్రేమగా మాట్లాడాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. సుదర్శనం ముందుకు దూసుకొని పోయి నరకాసురుడి శిరస్సును నరికేసింది. అప్పుడు వాడి శిరస్సు ఎగిరి భూమి మీద పడింది. అక్కడికి భూదేవి వచ్చి నరకుడిని చూసి కొద్దిసేపు బాధపడింది. అతడి వద్ద గల కుండలాలను తీసుకొని శ్రీకృష్ణుడికి ఇచ్చి ఇలా అంది, ఓ ప్రభు మధుసూదన, నువ్వు వరాహమూర్తిగా అవతరించినప్పుడు వీడు పుట్టాడు. ఇప్పుడు నీ చేతిలోనే మరణించాడు. నువ్వు వాడిని ఏం చేయాలనుకుంటే అదే చెయ్యి, కానీ వీడి కుటుంబాన్ని మాత్రం రక్షించు అని కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ భూదేవి, నీ పుత్రుడైన ఈ నరకాసురుడు దేవతలను బాధించాడు, మునులను బాధించాడు, మహాత్ములను కూడా పీడించాడు, సకల ప్రాణులను భయపెట్టాడు. వీడు బ్రహ్మద్వేషి, పురుషులలో నీచుడు, జనుల చేత నిందించదగినవాడు, దేవతలకు శత్రువై ఉన్నాడు, లోకకంటకుడై ఉన్నాడు,
వీడు సకల లోకవాసులు పూజించే అదితి మాతను అవమానించాడు. గర్వంతో ఆ తల్లి వద్ద నుంచి బలవంతంగా కుండలాలను దొంగలించాడు. ఈ కారణాల వల్లనే మేము వీడిని వధించాం. బాధపడకు. నేను ఈ పని చేసినందుకు నాపై కోపగించకు. నా ప్రభావం వల్ల నీ పుత్రుడు ఇప్పుడు ఉత్తమ గతిని పొందాడు. సంతోషంగా తిరిగి వెళ్ళు. నీకు గల భారాన్ని నేను తొలగించాను అన్నాడు. భూదేవి తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు నరకాసుడితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడి పక్కన సత్యభామాదేవి ఉంది. ఆవిడ తోడుగా ఉండగానే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు లోకపాలకులందరితోనూ కలిసి నరకాసురుడి నివాసాన్ని చూశారు. ఆ ఇంటిలో అక్షయమైన ధనం ఉంది. వివిధ రత్నాలు ఉన్నాయి. మణులు, ముత్యాలు, ప్రవాణాలు, వైడూర్యాలు పొదగబడిన వస్తువులన్నీ ఉన్నాయి. సూర్యకాంత మణులు, స్వచ్ఛమైన స్ఫటికాలు ఉన్నాయి. జంబూనదం, శాంతకుంభం అనేటువంటి బంగారాలతో చేయబడిన వస్తువులున్నాయి. అగ్నిలాగా ప్రకాశిస్తున్న వస్తువులున్నాయి. చంద్రకాంతిలాగా ప్రకాశిస్తున్న వస్తువులున్నాయి. నరకాసుడి అంతఃపురం బంగారు రంగుతో ప్రకాశిస్తుంది. అలా అక్కడ అక్షయ సంపదలున్నాయి. అంతటి సంపద ధనపతి అయిన కుబేరుడి వద్ద కూడా లేదు. ఇంద్రుడి భవనాల్లో కూడా అంతటి సంపద లేదు. ఇంద్రుడు కృష్ణుడితో, ప్రభు, ఈ మణులు, మాణిక్యాలు, సంపదలు, కంబళ్ళు, పతాకాలు, వివిధ వస్త్రాలు, 20,000 ఏనుగులు, వాటికి రెట్టింపుగా ఉన్న ఆడ ఏనుగులు అన్నీ నీకే చెందుతాయి. 8 లక్షల ఉత్తమ జాతికి చెందిన గుర్రాలు, ఎద్దులతో కూడిన కొత్త బళ్ళు కూడా వినీవే. సన్నని ఉన్ని వస్త్రాలు, అనేక శయ్యలు, ఆసనాలు, తమ ఇష్టానుసారంగా చక్కగానూ అందంగానూ మాట్లాడే పక్షులు నీవే. శ్రేష్టమైన రకరకాల రథాలు కూడా నీకే. ఈ సంపదనంతా నీ ద్వారకకు పంపిస్తాను అన్నాడు. ఆ మాటలు కృష్ణుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రుడు వెంటనే కృష్ణుడితో కలిసి ఆ సంపదనంతా గరుత్మంతుడి పైకే ఎక్కించి మణిపర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ స్వచ్ఛమైన గాలులు వీచాయి. దేవతలందరూ ఎంతో హాయిని పొంది ఆశ్చర్యపోయారు. దేవతల కాంతిని మించి ఆ పర్వతం ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణుడు, ఇంద్రుడు, బలరాముడు అనుమతిని తీసుకొని అక్కడ గల భవనంలోకి ప్రవేశించాడు. అతి అద్భుతమైన భవనం. అందులో గంధర్వ స్త్రీలు, దేవతా స్త్రీలు ఉన్నారు. వారు కాషాయ వస్త్రాలను ధరించి ఇంద్రియ నిగ్రహంతో ఉన్నారు. ఒంటి జడను ధరించి తపస్సు చేస్తున్నారు. నియమాలను పాటిస్తూ ఉండటం చేత వారికి దుఃఖం కలగలేదు. నిర్మలంగా ఉన్నారు. మెరిసిపోతున్న వస్త్రాలను ధరించి ఉన్నారు. వారు కృష్ణుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా అన్నారు: పురుషోత్తమ, దేవతలకు మేలు కలిగించటానికై గోవిందుడు వస్తాడు. నరకాసురుణ్ణి, నిశుంభుణ్ణి, మురాసురుణ్ణి, హయగ్రీవుణ్ణి, పంచజనులను సపరివారంగా వధిస్తాడు. ఈ అనంత సంపదనంతా పొందుతాడు. అతి కొద్ది కాలంలోనే మిమ్మల్ని విడిపిస్తాడు అని నారద మహర్షి మాకు చెప్పాడు. ఆనాటి నుంచి మేము త్వాం చింతయానా సతతం, త్వాం చింతయానా సతతం, తపోఘోరముపాస్మహే, కాలేతీతే మహాబాహుం కదా ద్రక్ష్యామ మాధవం. నిన్నే తలుచుకుంటూ నిత్యము ఘోరమైన తపస్సు చేస్తున్నాం. చాలా కాలం గడిచిపోయింది. మహాబాహువైన నిన్ను ఎప్పుడు చూస్తామో అని మనస్సులో తలుచుకుంటూనే ఉన్నాం. పురుషోత్తమ, ఈ రాక్షసుల చేత రక్షించబడుతూ మేము
మేము ఇక్కడ ఎప్పుడు తపస్సు చేసుకుంటూనే ఉన్నాం. మమ్మల్ని గంధర్వ వివాహం చేసుకో, మాకు ఆనందాన్ని కలిగించు. వాయుదేవుడు కూడా నారద మహర్షి చెప్పినట్లుగా మీ కోరిక త్వరలోనే తీరుతుంది అని మాకు చెప్పాడు. కృష్ణ, ఆనాడు మాకు వాయుదేవుడు చెప్పిన మాట ఈనాడు నిజమైంది. నారద మహర్షుల వారికి ప్రణామాలు. అందరూ ఏం చేస్తున్నారో తెలిసిపోతూ ఉంటుంది ఆయనకి. ఎప్పుడు ప్రాణులందరూ కూడా ఆయనకి నమస్కారాలు చేస్తున్నాం. ఆయనకి ఎప్పుడూ తెలుస్తుంది. ఆయన మాతో నారాయణుడు శంఖచక్ర గదా ఖడ్గాలను ధరించి భూమిపుత్రుడైన నరకాసురుణ్ణి వధించి మీకు భర్త అవుతాడు అన్నాడు. ఆ మహాత్ముడి మాట కూడా ఈరోజు నిన్ను దర్శించడంతోనే నిజమైంది. నిన్ను చూడటంతోనే మేము కృతార్థులమయ్యాం అని నమస్కరించారు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు వారితో, ఓ సుందరీమణులారా, మీ కోరిక తీరుతుందని సంతోషపెట్టి సమస్త సంపదను ఈ కన్యలందరినీ గరుత్మంతుడి భుజాలపైకి ఎక్కించాడు. పక్షులు, ఏనుగులు, సర్పాలు, మృగాలు, పన్నగాలు, శిలలు, వరాహాలు, రురుమృగాలు, శిలలు, శలయేళ్ళు, పెద్ద సానువులు, విచిత్రాలైనటువంటి నెమళ్లతో కూడి ఉన్న మణిపర్వతాన్ని పెకిలించి కృష్ణుడు గరుత్మంతుడిపై పెట్టాడు. ఇన్ని మోసింది ఆ గరుత్మంతుడు. తర్వాత బలరామకృష్ణుడు ఇంద్రుడితో కలిసి గరుత్మంతుడిపై ఎక్కారు. గరుత్మంతుడు అందరినీ మోసుకుంటూ విచిత్రమైన ధ్వనిని చేస్తూ గాల్లోకి ఎగిరాడు. దారిలో ఎదురైన పర్వత శిఖరాలను పడగొడుతూ ముందుకు వెళుతూ చెట్లను వేళ్లతో పెకిలిస్తూ వెళ్ళాడు. ఆకాశంలో మేఘాలను తనతో పాటుగా లాక్కుంటూ వెళ్ళాడు. తన కాంతితో గ్రహాలు, నక్షత్రాలు, సప్తఋషుల కాంతులను కూడా మించిపోయాడు. చంద్రుడు, సూర్యుడు ప్రయాణం చేసే మార్గంలో గరుత్మంతుడు ప్రయాణం చేశాడు. దారిలో మేరు పర్వతం వచ్చింది. దాని మధ్యమ శిఖరానికి గరుత్మంతుడు చేరుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అక్కడ గల సమస్త దేవతల యొక్క స్థానాలంతా చూశాడు. అలా శ్రీకృష్ణుడు గరుత్మంతుడి సహాయంతో విశ్వదేవతలు, మరుద్గణాలు, సాధ్యుల స్థానాలను అక్కడి నుంచి దాటాడు. అశ్విని కుమారులు లోకం కూడా దాటి దేవలోకానికి చేరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడిపై నుండి కిందికి దిగి ఇంద్రుడి భవనంలోకి వెళ్ళి అదితీదేవి పాదాలకు నమస్కారం చేశాడు. అక్కడ సమస్త దేవతలు, బ్రహ్మదేవుడు, దక్షుడు మొదలైన ప్రజాపతులు శ్రీకృష్ణుడిని పూజించారు. తర్వాత బలరాముడితో కలిసి కృష్ణుడు అదితీమాతకు దివ్య కుండలాలను ఇచ్చాడు. అమూల్యమైన రత్నాలను ఇచ్చాడు. దేవమాత అయిన అదితి అవన్నీ తీసుకొని చాలా సంతోషించింది. ఆమె మనస్సులోని దుఃఖం తొలగిపోయింది. బలరామకృష్ణులను గౌరవించింది. శ్రీకృష్ణుడితో కలిసి వచ్చినట సత్యభామను సచీదేవి తీసుకొని వెళ్ళి అదితీమాతకు పరిచయం చేసింది. ఎంతో సంతోషాన్ని పొందినటువంటి అదితీమాత కృష్ణుడికి సంతోషం కలిగించాలని సత్యభామను ఇలా ఆశీర్వదించింది. జరామ్నా యాస్యసి వధూః యావద్వై కృష్ణ మానుషం సర్వగంధ గుణోపేత భవిష్యసి వరాననే భవిష్యసి వరాననే. ఓ సుందరి, కృష్ణుడు మానవుడిగా భూమిపైన ఉన్నంత వరకు నువ్వు ముసలితనాన్ని పొందవు, దివ్యగంధము, ఉత్తమ గుణాలను కలిగి ఉంటావు అని వరమిచ్చింది. తర్వాత సత్యభామ సచీదేవితో కలిసి హాయిగా స్వర్గంలో విహరించి కృష్ణుడి వద్దకు వచ్చింది. దేవతలు, మహర్షులు కృష్ణుడిని పూజించారు. కృష్ణుడు దేవలోకం నుంచి బయలుదేరి ఎంతో దూరం ప్రయాణం చేసి వర్ధమానము అనే పేరు గల ద్వారకా నగరానికి చేరాడు. తన పురాన్ని చూస్తూ
ఎంతో సంతోషించి లోపలికి వెళ్ళాడు. ఆ పురం ఎంతో అందంగా ఉంది. ద్వారకలో చక్కని ఉద్యానవనాలు ఉన్నాయి. సూర్యచంద్రుల వంటి ప్రకాశంతో అది ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ అందమైన గ్రహాలు ఉన్నాయి. ఆ ద్వారకను విశ్వకర్మ నిర్మించాడు. ఆ ద్వారక గంగా, సింధు నదుల వంటి అగడతలతో ఉంది. సూర్యకాంతితో ప్రకాశిస్తున్న ప్రాకారంతో ఉంది. స్వర్గంలాగా వెలిగిపోతూ ఉంటుంది. స్వర్గంలో ఉన్న నందనవనం, విశ్రక వనాల లాంటి వనాలు అక్కడ ఉన్నాయి. ద్వారక బ్రహ్మదేవుడి యొక్క వనంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. వైభ్రాజం అనే వనంలో అన్ని ఋతువుల్లోనూ పూసే పూలు, పండ్లు ఉంటాయి. అచ్చం అలాగే ద్వారకలో వనాలు, ఉపవనాలు కూడా ఉన్నాయి. అవి ఆకాశంలో వెదజల్లబడిన నక్షత్రాలు గల స్వర్గంలాగా ద్వారకాపురి అంటే రెండవ స్వర్గమే. ఇదే స్వర్గం. ఆ స్వర్గంలో ఏముందో మొత్తం ద్వారకా నగరంలో అదే స్వర్గం ఉంది. అదే స్వర్గం అని చెప్పచ్చు. ఆ ద్వారకాపురానికి తూర్పు దిక్కులో చక్కని రైవతక పర్వతం ఉంది. దక్షిణ దిక్కులో లతావేష్టం అనే పర్వతం ఉంది. అది 5 రంగులతో ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. పశ్చిమ దిక్కులో సుకక్షం అనే పర్వతం ఉంది. అది విచిత్రమైన తోటలతో శోభిల్లుతూ ఉంటుంది. ఉత్తర దిక్కులో తెల్లని వేణుమంత పర్వతం ఉంది. తూర్పు దిక్కులో ఉన్న రైవతక పర్వతానికి దగ్గరలో చిత్రకంబలం అనే వంటి రంగులతో ప్రకాశిస్తున్నటువంటి పాంచజన్య వనం ఉంది. లతావేష్టి పర్వతానికి 4 దిక్కుల మేరు ప్రభావనం, తాళవనం, పుష్పకవనం ఉన్నాయి. సుకక్ష పర్వతం చుట్టూ చిత్రపుష్పకం అనేటువంటి వనం ఉంది. శతపత్రవనం, కరవీరవనం, కుసుంబీ వనాలు కూడా ఉన్నాయి. వేణుమంత పర్వతానికి 4 వైపులా చైత్రరథం, నందనం, రమణం, భావనం అనేటువంటి మహావనాలు ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.